హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ నీతు. సోయా చంక్స్ మంచూరియా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో వాటర్ వేసుకొని 1/2 లీటర్ దాకా నీళ్లు పోసుకున్నాను. అలాగే పెద్ద పెద్ద సోయాలని తీసుకున్నాము. మరి చిన్నవిగా ఉంటే ఈ మంచూరియాకి బాగుండవు, మీడియం సైజ్ తీసుకోవాలి. ఇలాగా దీన్ని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకొని అలాగే ఫిల్టర్ చేసేసుకొని సోయాని పిండేసుకొని తీసేసుకోవాలి ఒక బౌల్లోకి. ఇప్పుడు ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత తీసేసుకున్న తర్వాత ఇది కాస్త చల్లారిన తర్వాత ఇందులో కాస్త రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 3/4 కప్పు మైదా, 3/4 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. చాలామంది సోయా చంక్స్ చేసేటప్పుడు ఇవి చాలా గట్టిగా ఉంటాయని అనుకుంటారు. అలాగే రెసిపీ బాగా రాకపోతే కాస్త గట్టిగా అవుతాయి అన్నమాట. అలాగే ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే రుచికి సరిపడా కారం వేసేసుకొని ఇప్పుడు ఈ పిండిని బాగా పట్టిన తర్వాత కాస్త నీళ్లు చిలకరించుకొని ఈ పిండి అంతా సోయా చంక్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. మనం సోయాని ఎక్కువసేపు బాయిల్ చేసినా గట్టిగా అయిపోతాయి, ఎక్కువసేపు ఫ్రై చేసినా గట్టిగా అయిపోతాయి. అలా కాకుండా జస్ట్ ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు వేడి నూనెలో మనం కలుపుకున్న సోయాని మొత్తం వేసేసుకోవాలి. మిల్ మేకర్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోకూడదు అస్సలు. అప్పుడు టేస్ట్ మనకు అంత బాగుండదు, అలాగే సాఫ్ట్గా కూడా ఉండదు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఎలా ఫ్రై చేసుకోవాలా అనేది. ఇప్పుడు ఇది జస్ట్ ఫ్రై అయిపోయింది చూస్తున్నారు కదా. ఇలా ఫ్రై అయిపోయిన వెంటనే మనం తీసేసుకోవాలి. దీన్ని ఇలా పట్టుకుంటే ముక్కని సాఫ్ట్గా ఉండాలి, హార్డ్గా అవ్వకూడదు అన్నమాట. ఇలా ఉన్నప్పుడు తీసేసుకోవాలి, లేకపోతే చాలా గట్టిగా అయిపోతాయి. ఇది టిప్ అన్నమాట, మంచి టిప్. ఎప్పుడైనా మిల్ మేకర్స్తో ఈ రెసిపీ చేసినా ఈ టిప్ ఫాలో అయితే సాఫ్ట్గా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అన్నిటినీ ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోవాలి. సోయా చంక్స్ అన్నిటినీ ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి. ఎక్కువసేపు అసలు ఫ్రై చేయకూడదు. ఇప్పుడు ఒక సాస్ పాన్ పెట్టుకొని స్టవ్ మీద అందులో కాస్త ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత చాప్ చేసుకున్న గార్లిక్ని వేసుకున్నాను నేను. మీకు నచ్చితే అల్లం కూడా వేసుకోవచ్చు, జింజర్ని కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ తెల్లగడ్డ మాత్రమే వేసుకున్నాను. తెల్లగడ్డ ఫ్రై అవ్వాలి 2 మినిట్స్ దాకా. ఇలా ఫ్రై అయిన తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మంచూరియాకి ఆనియన్స్, గార్లిక్ ఇవన్నీ మెయిన్ కదా. వీటన్నిటిని వేసుకొని చక్కగా హై ఫ్లేమ్లో 2 మినిట్స్ దాకా ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా కంటిన్యూస్గా కలిపేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో నేను క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. ఇలా క్యాప్సికమ్ కూడా వేసేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్కి టమాటో సాస్ వేసుకోవాలి. అలాగే ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఆనియన్స్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. సోయా చంక్స్కి సరిపడా ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాము. ఇప్పుడు ఈ ఆనియన్స్కి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా సోయా చంక్స్ని ఈ ఆనియన్స్ ఇంకా టమాటో సాస్తో కలిసేలాగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకొని 1 నుంచి 2 నిమిషాల పాటు పెట్టేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. మీకు నచ్చితే దీని మీద కాస్త పెప్పర్ కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పక ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.